సో ఆ ట్రోమా పార్ట్ని మీరు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా మ్మ్. బాగుంది సార్. అదే సార్. అర్జున్ రెడ్డి కానీ యానిమల్లో కానీ. అవును సార్. సో నాకు అది చాలా ఇష్టం సార్ ఆ పార్ట్ అనేది. ఎందుకంటే ఆ విధానం, ఆ మ్యూజిక్, ఆ సీన్ని అలాగా తీసుకెళ్ళేది చాలా. నేను అదే అంటాను సందీప్ గారు, నాకు ఈ పార్ట్ చాలా ఇష్టం అండి. ఎండు ఇంటర్వెల్ పక్కన పెడితే ఆయన రికవర్ అవి ఇది వచ్చి చాలా నాకు ఇన్స్పైర్ చేసింది. ఏంట్రా మనం అంటే ఎలాగంటే మనం కూడా ఒక సినిమా తీయొచ్చు, ఏదైనా మనం ఇలాగా ఒక ఒక ఫిల్మ్ మేకర్కి ఒక ఇన్స్పైర్ అవుతుంది. అంటే ఒక ఆస్పైరింగ్ వాళ్ళకి ఎలాగ క్యారెక్టరైజేషన్ అక్కడే దొరుకుతుంది సార్. ఆడియన్స్ కూడా పట్టేస్తుంది. ఓకే వీడు వాటి మీద ఎప్పుడు ఈజ్ యారోగెంట్ అలాంటి. అంటే మోస్ట్ ఆఫ్ ద అంటే నేను చేసిన 2-3 సినిమాలే కానీ కబీర్ సింగ్ కూడా అర్జున్ రెడ్డి రీమేకే కాబట్టి థర్డ్ మూవీ అనుకోవాలి యానిమల్. అవునండి. హీరోస్ ఆయన హీరోస్ ఎప్పుడు చాలా టఫ్గా ఉంటారు. అవును అవును సార్. సో ఆయనకి స్పిరిట్లో అసలు ప్రభాస్ గారికి ఉండే ఇమేజే ఒక టఫ్ ఇమేజ్. ఆయన సరదాగా డార్లింగ్ అని పిలుస్తారు కానీ ఆన్ స్క్రీన్ ఈజ్ అ జైంట్ కదా. సో ఇంకా సందీప్ రెడ్డి వంగ గారు ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు, ఇంటర్నేషనల్ స్టార్స్ వింటున్నాం. సో పూరి గారు డైలాగ్స్ రాస్తున్నారని అలాంటివన్నీ నిజమేనా అసలు మేము వినే? ఏమో నాకే తెలియదు. పూరి గారు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అవునా, నాకు క్యూరియస్ గా ఉంటుంది తెలుసుకోవాలి. జీవి గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారని ఇవన్నీ ఏదో వింటున్నప్పుడు చాలా క్రేజీగా అనిపిస్తాయి. సో విత్ ఇన్ ద టీమ్ కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ లేదు, మాకే తెలీదు. అదే నేను అడగను ఆయన ధైర్యం చేసి, ఎందుకంటే సో వర్క్ ఏదైనా ఉంటే ఏదో మాట్లాడేటప్పుడు ఎలాగ రెస్పెక్ట్ అంటే ఆయన ఏదైనా చెప్తే ఓకే సార్ బాగుంటుందండి అంటాం, కానీ ఆయన ధైర్యం చేసి అడగను. అంటే రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఆయన మీద. సో నేను ఆయనకి డిస్టర్బ్ చేయను, ఇలాగా ఏంటి సార్ ఇలాగా అది ఆయన ఇష్టం చెప్తే నేను ఓకే అని వింటాము అంతే. ఆయన ఇది సూపర్.